అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాలం పూజ. మరి శుక్రవారం లక్ష్మీమాత అనుగ్రహం కోసం ఈ విధంగా అయితే నేనైతే ఇల్లంతా శుభ్రపరచుకొని దేవుడి గదంతా నీట్గా పెట్టుకొని మరి ఈ రకంగా లక్ష్మీదేవికి అభిషేకం చేసుకొని అందులో భాగంగానే ఉప్పు దీపం గురించి మనం చూస్తున్నాము, వింటున్నాము. చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి దీని మీద. అయితే నేనైతే చెప్తున్నాను, నేను కూడా దీన్ని చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ నేను కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక దీనిలో మనం ఏంటంటే మనం నమ్మకంతో చేయాలి. అలాగే మనకున్న ఏయో ఆశలు అత్యాశలు అన్నీ కూడా మనం భగవంతుడి మీద రుద్దకుండా న్యాయమైన కోరిక, న్యాయబద్ధంగా మనం వ్యవహరించుకునే కోరికలు ఏవైతే ఉన్నాయో, మన ఇంట్లో సమస్యలు కానివ్వండి, పిల్లల విద్య రీత్యా కానివ్వండి, అలాగే ఉద్యోగ రీత్యా కానివ్వండి, అలాగే మనకి చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చుకోవడానికి మార్గాలు కానివ్వండి, ఇలా ఒక నమ్మకంతో మనకి ఏ ఆశ లేకుండా న్యాయబద్ధమైన కోరికని కోరుకొని మరి అమ్మవారిని సంకల్పించుకొని ఆ లక్ష్మీమాత అనుగ్రహంతో మనం ఈ పూజ అయితే చేసుకోవాలి. అలాగే నేను మొదటగా అంతా శుభ్రపరచుకొని మరి పీట పెట్టుకొని దాని మీద ముగ్గు వేసుకొని తమలపాకులతో అంతా అలంకరించుకొని అమ్మవారికి అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకించి అలాగే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని మరి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అలాగే సువాసనలు అంటే ఎంతో చాలా ప్రీతికరం. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా నేనైతే పూజని స్టార్ట్ చేస్తున్నాను. మరి నాకైతే ఈ ఉప్పు దీపం వల్ల మంచి అనిపించింది కాబట్టే నేను ఈరోజు వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. మనకి ఏదైనా మంచి అనిపిస్తేనే ఇంకొకరికి చెప్పడానికి మనం కూడా ధైర్యం చేయాలి. ఎందుకంటే ఏదో చూసి ఏదో చెప్పేసి వీడియో కోసం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చెప్పే మాట ఒక్కళ్ళు ఇద్దరైనా నమ్ముతారు కూడా. ఆ నమ్మకంతోనే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు. నేను 100 మంది చూడాలి, 100 మంది నమ్మాలని కాదు. ఫస్ట్ నమ్మకంతోనే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దానిని ఇన్ని వారాలని సంకల్పం చేసుకొని లేదా ఇన్ని రోజులని సంకల్పం చేసుకొని మళ్ళీ చెప్తున్నాను, న్యాయబద్ధమైన కోరికలు. అదేంటి, మన ఇంట్లో సమస్య, ఆర్థికమైన ఇబ్బందులు, దురాశ వద్దు. మనకి బంగారం కావాలి, డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, ఇలాంటి కోరికలు అయితే అస్సలు తీరవు. మనం అసలు కోరుకోకూడదు. న్యాయబద్ధమైన కోరిక అమ్మవారి పాదాల చెంతన మనం పడేసి అమ్మవారిని వేడుకొని సంకల్పించుకొని ఈ ఉప్పు దీపం పెట్టుకొని మనకున్న కష్టాన్ని అమ్మవారి దగ్గర చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే అందులో నాకు జరిగింది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చేయడానికి ముందుకొచ్చాను. అందుకనే మనం నమ్మకంతో న్యాయబద్ధమైన కోరికలే అమ్మవారి దగ్గర చెప్పుకొని చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే నేను లక్ష్మీ అమ్మవారి పాదాలు చుట్టూ దీపాలు కూడా పెట్టుకొని ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా సాయం సంధ్య వేళలో అమ్మవారిని సంకల్పించుకొని అమ్మవారి అనుగ్రహం మరి అందరి మీద కురిపించాలని. మరి లక్ష్మీదేవి లేనిదే మన దగ్గర ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, అందరూ బాగుండాలి, అలాగే అందులో మేము కూడా ఉండాలనే మంచి ఆలోచనతోనే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే మరి మనం బాగున్నాం అనుకోండి, ఇంకొకరికి చెప్పడానికి కూడా బాగుంటుంది. నమ్మకంతో మనం ఏ పనైనా చేయాలి. భగవంతుడిని మనసులో సంకల్పించుకొని మనం ఏం చేసినా కూడా అది న్యాయం అయితే మనకు ఖచ్చితంగా నెరవేరుతుందండి. అది నేను ఉదాహరణకి నేనే చెప్తాను, నన్నే తీసుకోవచ్చు. మరి ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరించుకొని చక్కగా ఉప్పు దీపం పెట్టుకున్నాను. అలాగే నేతి దీపాలు కూడా నేను పెట్టుకున్నాను. మరి
నా పూజా విధానం మీ అందరికీ నచ్చినట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు అలాగే సేవా కార్యక్రమాలు మీ ముందుకి తీసుకురావడానికి ఎల్లవేళలా కూడా నేను ముందుంటాను. అట్లాగే ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉన్నా చూసి తెలుసుకొని చేసి కొంతమందికి మనం చెప్పింది కొంతమంది అయినా వింటారు, చేసుకుంటారు, ఇంట్లో శుభ ఫలితాలు వస్తాయి అనే ఆలోచనతోనే చెప్తున్నాము. ఎందుకంటే చాలామంది ఆర్థికమైన ఇబ్బందులు, అలాగే పిల్లలు సరిగ్గా చదువుల రీత్యా ఎదుగుదల లేదు, చదువుకున్న ఉద్యోగాలు రావటం లేదు, ఇక రకరకాల సమస్యలతో మనం అందరం కూడా ఉన్నాము. అందులోనే మనం ఈ రకమైన పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం దీనికోసం ఎక్కడికో ఏదో చెయ్యాలి అని తొందరపడిపోయి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. చిన్న చిన్న పరిహారాలు మనం ఉదయం కుదరలేదనుకోండి, శుక్రవారం సాయంత్రం, శుక్రవారం పెట్టుకోవచ్చు, శనివారం పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా సరే మనం మంగళవారం పెట్టుకోవచ్చు. మనం ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీ దగ్గర నువ్వుల నూనె ఉన్నా లేదంటే నెయ్యి ఉన్నా ఏదైనా సరే, నేతితో పెట్టే అంత లేదనుకోండి, నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు. అలాగే నేను అమ్మవారికి ఈరోజు నివేదన కొబ్బరికాయ, అలా మామిడి పండు, మరి పాలు, అమ్మవారికి పాలంటే ఇష్టం కదా, ఇలా నివేదన చేసుకున్నాను. మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే తాబేలు అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి. మరి నేను కూడా ఇలా తాబేలుని అలంకరించుకొని కింద తమలపాకులు పెట్టేసుకొని ఇలా అయితే చేసుకున్నాను. ప్రతి ఇంట్లోనూ తాబేలు ఉండాలి. అన్నపూర్ణాదేవి మనకి అన్నం పెట్టేది అన్నపూర్ణాదేవి కాబట్టి మరి అన్నపూర్ణాదేవికి కూడా ఇలాగా చక్కగా చేసుకోవడం జరిగింది. మరి ఆ అమ్మ అంటేనే ఆది పరాశక్తి. అమ్మ అనుగ్రహిస్తే ఏ